నామది నీతే చెలియా పార్ట్ 3. ఇందు మొత్తానికి తనకు తెలిసినట్టు వచ్చినట్టు కాఫీ పెట్టి కప్లో పోసుకొని ఇది ఎలా ఉంటుందో ఏమిటో అని కాస్త భయపడుతూ ఆ కప్ తీసుకొని విరాజ్ దగ్గరకు వెళ్ళింది. ఇందు వెళ్ళేసరికి విరాజ్ నార్మల్గా మొబైల్లో ఏదో చూసుకుంటూ ఉన్నాడు. విరాజ్ గారు అని పిలిచింది ఇందు. తల ఎత్తి చిన్న స్మైల్ ఇచ్చి అంతా ఓకే కదా, అమ్మ ఏమీ అనలేదు కదా అని అడిగాడు విరాజ్. అంటూ తల ఊపుతూ కాఫీ తీసుకోండి, మీకు అత్తయ్య గారు ఇమ్మన్నారు అన్నది ఇందు. ఓ థ్యాంక్ యూ అండి అంటూ తన చేతిలోని కప్ అందుకొని ఆ కాఫీ టెక్స్చర్ను చూస్తూ కాఫీ ఎవరు ప్రిపేర్ చేశారండి అని అడిగాడు విరాజ్. అది అత్తయ్య గారు చేయమంటే నేనే చేశానండి అని పైకి అనేసి కాఫీ చూస్తేనే ఎవరు చేశారు అని అడుగుతున్నాడు. అదే తాగితే నా పరిస్థితి, ముందు తన పరిస్థితి ఏమిటో అని మనసులో అనుకున్నది ఇందు. ఓహో, మార్నింగ్ భార్య చేతి కాఫీతో డే స్టార్ట్ చేస్తున్నా అన్నమాట అంటూ కాఫీ ఓ సిప్ చేసి వియర్డ్ ఎక్స్ప్రెషన్తో చూస్తూ ఉన్నాడు విరాజ్. విరాజ్ గారు, ఆ కాఫీ బాగాలేదా అండి అని ఇందు డౌట్గా అడిగింది. విరాజ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూసే, ఇది కాఫీనా ఇందు గారు, అయినా చేసిన మీకు నమ్మకం ఉంది అంటే ఇది ఖచ్చితంగా కాఫీనే అండి, కానీ ఈ కాఫీ తాగితే పోతారండి అంటూ వామిట్ సెన్సేషన్ వస్తూ ఉంటే కప్పు పక్కన పెట్టేసి వాష్రూమ్లోనికి పరుగు పెట్టాడు విరాజ్. ఇదేమిటి, అన్నీ బాగానే వేశాను కదా, అయినా కూడా బాగోలేదు అంటున్నారు ఏమిటి? ఎంత బాగోకపోయినా ఏదో కాఫీ పౌడర్ తక్కువ అయి ఉంటుంది, ఇంకొంచెం వేస్తే సరిపోయేది, దానికే విరాజ్ గారు ఇలా పరిగెత్తారు అంటే అంత వరస్ట్గా పెట్టానా? ఏందో పాపం విరాజ్ గారికి మనకు కుకింగ్లో వరమాలు కూడా రావు అని చెప్పేయటం బెటరు. మార్నింగ్ శారీ కట్టుకోవటం రాదు అంటే ఆయనే హెల్ప్ చేశారు, ఇప్పుడు కాఫీ కూడా పెట్టడం రాదు అంటే ఏమనుకుంటారో, అనవసరంగా ఆయన్ని బాధ పెట్టాను అని అనుకుంటూ వాష్రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ నాక్ చేస్తూ విరాజ్ గారు ఇప్పుడు ఎలా ఉన్నది అని అన్నది. హా వస్తున్నా ఇందు గారు, నౌ ఇట్స్ బెటర్, ఐఎమ్ ఓకే అంటూ 3 minutes తర్వాత బయటకు వచ్చి ఫేస్ తుడుచుకుంటూ ఉన్నాడు విరాజ్. అప్పటికి ఎర్రగా కందిపోయిన విరాజ్ ఫేస్ చూస్తూ, విరాజ్ గారు నన్ను క్షమించండి, నేను కావాలి అని చేయలేదు అంటూ అప్పటికే తనకు ఏడుపు తన్నుకొస్తూ ఉంటే ఏడుస్తూ చెప్పింది ఇందు. ఓహో ఇందు, ఇంత చిన్న విషయానికే ఇంతలా ఫీల్ అవ్వాలా? ఇప్పుడు ఏమైంది, కాఫీ బాగాలేదు అంతే కదా, దానికి ఏడవటం అవసరమా? వదిలేయండి, కొంచెం నవ్వండి మేడం, మరీ ఇలా ఏడిస్తే పెళ్లి చేసుకున్న 2వ రోజే పెళ్ళాన్ని ఏడిపిస్తున్నా అనుకుంటారు చూసేవాళ్ళు, నవ్వండి మేడం అన్నాడు విరాజ్. విరాజ్ మాటలకు నవ్వు వస్తూ ఉంటే కళ్ళు తుడుచుకుంటూ, విరాజ్ గారు నాకు కుకింగ్ అస్సలు రాదండి, మా అమ్మ నాన్న ఉన్నన్ని రోజులు నేను అసలు కిచెన్లోనికే వెళ్ళలేదు, ఇప్పుడు కాఫీ పెట్టమంటే నాకు తెలిసినట్టు పెట్టేశాను, కావాలి అని చేయలేదు అన్నది ఇందు. హహహ, మీకు కుకింగ్ రాదు అనేసి మీ ఇన్స్టంట్ కాఫీ తాగినప్పుడే అర్థమైంది, ఫీల్ అవ్వకండి, వదిలేయండి, నేను కాబట్టి సరిపోయింది, ఇకపై ముందు మీరు కాఫీ టీ పెట్టడం నేర్చుకోవాలి, కుకింగ్ అంటే పనివాళ్ళు అమ్మ వదిన ఉంటారు కాబట్టి వాళ్లే చూసుకుంటారు, కానీ కాఫీ ప్రయోగం నా మీదే కదా, ఇంకెవరికి ఇవ్వలేదు కదా అని అడిగాడు విరాజ్. అంటే అది అంటూ చేతులు నలుపుకుంటూ ఉన్నది ఇందు. ఇంకెవరికన్నా ఇచ్చారా ఏమిటి కొంపతీసి అంటూ డౌట్గా అడిగాడు విరాజ్. మరి అత్తయ్య గారు అందరికీ కాఫీ పెట్టమంటే పెట్టాను, మామయ్య గారు పూజ అయిపోయాక తాగుతారు అంట అని చెప్పింది ఇందు. విరాజ్ వాచ్ చూసుకుంటూ, కొంప ముంచారు ఇందు గారు, టైం లేదు పదండి అంటూ ఇందు చెయ్యి పట్టుకుని లాక్కెళ్తూ ఉన్నాడు. ఏమైంది విరాజ్ గారు, అంత టెన్స్ అవుతున్నారు అని అడిగింది ఇందు. ఏమైంది అంటారేమిటి, ఆ కాఫీ తాగితే మీ పని గోవింద, అంతా నింపాదిగా ఉన్నారు, పదండి, నాన్న పూజ అయిపోయే టైం అవుతుంది, ఆ లోపు కాఫీ మార్చాలి అన్నాడు విరాజ్. అవును కదా, ఆ సంగతి మర్చిపోయాను అని అనుకుంటూ విరాజ్ వెనకే వెళ్ళింది ఇందు. ఎందు, ఫస్ట్ ఆ కాఫీ సింకులో పారిపోయండి అంటూ ఇంకొక కెటిల్ తీసుకొని స్టవ్ మీద పెట్టాడు విరాజ్. విరాజ్ గారు, మీకు కాఫీ పెట్టడం కూడా వచ్చా అని అడిగింది ఇందు. నాకు వచ్చు, కానీ ముందు మీరే నేర్చుకోవాలి, ఈ రోజుకి అంటే మేనేజ్ చేస్తున్నాను, రేపటికి మీరే నేర్చుకోవాలి అంటూ పాలు హీట్ చేసి కాఫీ ప్రిపేర్ చేశాడు విరాజ్. అంతా చూస్తూ ఉన్న ఇందు, విరాజ్ గారు మీరు కూడా అంతా నేను చేసినట్టు చేశారు, ప్రాసెస్ కూడా సేమ్, బట్ నా కాఫీ బాగాలేదు అన్నారు, మరి ఇది కూడా అంతే ఉంటుందేమో అని అన్నది ఇందు.
ఎందు అమాయకత్వానికి నవ్వు వస్తూ ఉంటే చిన్నగా నవ్వుతూ, మీరు చేసినా నేను చేసినా ఇలానే చెయ్యాలి, కానీ క్వాంటిటీ ఇంపార్టెంట్ ఎందు. అవసరానికి మించి యూస్ చేస్తే అమృతం కూడా పాయిజన్ అవుతుంది, అది తర్వాత తెలుస్తుంది అంటూ ఎందు అంటూ వస్తూ ఉన్న లత వాయిస్ విని వదన వస్తుంది. ఈ కాఫీ కప్స్లో పోసుకొని నువ్వు వెళ్ళు, నేను వెళ్తున్నాను అంటూ ఇంకొక డోర్ నుంచి పెరట్లోనికి వెళ్ళిపోయాడు విరాజ్. ఎందు ఏం చేస్తున్నావు అని అడిగింది లత. అది అక్క, కాఫీ అన్నది ఎందో. ఓ, వేడి చేస్తున్నావా? నేను దీనికోసమే వచ్చాను. కప్స్లో పోసుకొని పద, ఈరోజు నువ్వే అత్తయ్యకు మావయ్యకు ఎద్దువు, నువ్వు చేసావు కదా అన్నది లత. ఎందు కప్లో కాఫీ పోసుకుంటూ నిజం తెలిస్తే నన్ను ఏమంటారో అని అనుకుంటూ లత వెనకే వెళ్ళింది. పాకెట్లో చేయి పెట్టుకుని విజిల్ వేసుకుంటూ వస్తూ ఉన్నాడు విరాజ్. ఏమిట్రా కొత్త పెళ్లి కొడుక, మంచి హుషారు మీద ఉన్నావు అన్నాడు వినోద్. వినోద్ మాటలకు నార్మల్ అవుతూ, ఏమీ లేదన్నయ్య, ఏదో క్యాజువల్గా అంతే. అయినా నువ్వేమిటి ఇంకా రెడీ అవ్వలేదా అని అన్నాడు. వెళ్తున్నా లేరా, నువ్వేమిటి పొద్దున్నే మరదలతో పరుగు పందాలు పెట్టుకున్నట్టు ఉన్నావు, ఇంతకీ ఎవరు గెలిచారు మీ పోటీలో అంటూ నవ్వాడు వినోద్. ఎవరు గెలిచినా మేము గెలిచినట్టే, నీకు మా ఆవిడ చేసిన కాఫీ తాగిస్తే పరుగు పెట్టడం కాదు పడిపోతావు అని అనుకుంటూ, అన్నయ్య బాగా ఖాళీగా ఉన్నట్టున్నావు, వదిన ఎక్కడబ్బా అన్నాడు విరాజ్. రే, ఇప్పుడు అదెందుకు, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, బాయ్ బాయ్ అంటూ లోనికి వెళ్ళాడు వినోద్. హహహ అంటూ విరాజ్ కూడా లోపలకు వెళ్ళాడు. ఆ కాఫీ రిజల్ట్ ఏమిటా అనేసి. మామయ్య గారు కాఫీ అంటూ ఇద్దరికీ ఇచ్చింది ఇందో. ఓ పక్క భయం, మరో పక్క టెన్షన్ కలగలిపి చూస్తూ ఉన్నది. ఇద్దరు కాఫీ తాగటం చూసి ఎలా ఉందా అనుకుంటూ ఉన్నది. ఇందు, కాఫీ నువ్వే చేశావా అన్నారు పార్వతి గారు. అది అది అంటూ తలదించుకుని ఉన్నది ఇందో. దేనికమ్మా అంత భయపడుతున్నావు, ఇది ఇకపై నీ ఇల్లు కూడా, కాఫీ చాలా బాగున్నది అని మహాదేవయ్య గారు అనగానే తల ఎత్తింది ఇందో. అప్పుడే విరాజు లోనికి వస్తూ, ఏమిటి అంటూ కళ్ళు ఎగరేయగానే చూపు దించేసింది. చిన్నోడా, నీ ఆవిడ కాఫీ చాలా బాగా పెట్టింది అన్నారు పార్వతి గారు. నాకు తెలుసమ్మా, ముందు నాకే కదా ఇచ్చింది అన్నాడు విరాజు. అఘోరించవులే కానీ నువ్వు 10 రోజులు ఆఫీస్ పని అంటూ తిరగకుండా ఇంటి పట్టునే ఉండవు, అమ్మాయికి ఇక్కడంతా అలవాటు అయ్యే వరకు అంటూ ఇంకొక మాట కూడా చెప్పకుండా వినకుండా లోనికి వెళ్ళిపోయారు మహాదేవయ్య గారు. కనీసం నా మాట, నా నిర్ణయం కూడా అడగరు, ఆయన మాట మాత్రం చెప్పేస్తారు అని అనుకుంటూ లోనికి వెళ్ళిపోయాడు విరాజ్. ఇందు తరువాత వాళ్ళ అత్తయ్య మామయ్యకు కూడా కాఫీ ఇచ్చి వచ్చింది. ఇందు, జాగ్రత్తమ్మా, ఎక్కడా మాట తొలకు, మీ ఆయన చెప్పినట్టు విను, ఇక నుంచి నీకు అమ్మైనా అత్తయినా కూడా మీ అత్తయ్యే, వాళ్ళ మాటకు ఎదురు చెప్పకుండా ఉండు అంటూ పక్కనే ఉన్న విరాజును చూస్తూ, బాబు, మా అమ్మాయి తెలుసో తెలియకో తప్పు చేస్తే క్షమించు బాబు అన్నారు సులోచన గారు. పిన్ని, మీరు భయపడకండి, ఇప్పుడు ఇందు నా భార్య, తనని నేను చూసుకుంటాను, సరేనా అంటూ సులోచన గారికి ధైర్యం చెప్పాడు విరాజ్. ఇందు, వెళ్ళొస్తాము అని అనగానే అత్తయ్య అంటూ వాళ్ళను హక్ చేసుకుని ఏడ్చేసింది ఇందు. భయపడకు, వెళ్ళొస్తాము అని తనకు ధైర్యం చెప్పి కాసేపటికి అందరకు చెప్పి ఇందు వాళ్ళ అత్తయ్య మామయ్య అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇందు, వాళ్ళు మళ్ళీ వస్తారు, కావాలంటే రోజు ఫోన్ చేసి మాట్లాడు, సరేనా, నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే అస్సలు బాగోలేదు, కొంచెం నవ్వు ఇందు అంటూ బయట నిలబడిన ఇందుని చూసి తన చేయి పట్టుకుంటూ చెప్పాడు విరాజ్. విరాజ్ మాటలు ధైర్యాన్ని ఇస్తూ ఉంటే చిన్నగా తన కళ్ళని తుడుచుకున్నది ఇందు. అది అలా ఉండాలి ఇందు, ఎప్పుడూ ఏడవకో, ప్రతి సమస్యకు కన్నీళ్లు పరిష్కారం కాదు, అయినా నీకు చాలా పని ఉంది ఇందు, నువ్వు ఈరోజు కాఫీ పెట్టడం నేర్చుకోవాలి, లేకపోతే చాలా బాగోదు అంటూ నవ్వుతూ చెప్పి లోనికి వెళ్ళాడు విరాజ్. ఆ రోజు రాత్రి విరాజ్ గారు పాపం బాగా నిద్రపోతున్నారు, ఇప్పుడు ఎలా నిద్రలేపాలి అని అనుకుంటూ దూరంగా ఉన్న ఇందు కొంచెం ముందుకు వచ్చి విరాజు భుజం మీద చిన్నగా తట్టింది. విరాజ్ గారు అంటూ తన భుజం మీద వేసిన చెయ్యి అలానే విరాజ్ పట్టుకొని ఇటువైపునకు తిరగటంతో ఇందు బ్యాలెన్స్ చేసుకోలేక విరాజ్ మీద పడిపోయింది. తన పెదాలు విరాజ్ చెంపలను ముద్దాడాయి. ఇదేమీ తెలియని విరాజ్ హాయిగా పడుకుంటే ముద్దు పెట్టిన ఇందు బొమ్మలాగా బిగుసుకుపోయింది. అలానే విరాజ్ని చూస్తూ ఉన్నది. నిద్రలో కూడా నవ్వుతున్నట్టు ఉన్న తన ఫేస్, నవ్వితే సన్నగా విచ్చుకున్నట్టు ఉన్న పెదాలు, అబ్బాయిల పెదాలు కూడా
ఇంత పింక్ కలర్లో అందంగా ఉంటాయా అని అనుకోకుండా ఉండలేకపోయింది. గాలికి మెల్లగా ఎగురుతూ విరాజ్ మొహం మీద పడుతూ ఉన్న వెంట్రుకలకు విరాజ్ కనుబొమ్మలు ముడిపడుతూ ఉంటే తన చేతితో చిన్నగా సరిచేస్తూ కళ్ళ మీద చిన్నగా ఊదుతూ ఉన్నది. విరాజ్ గారు, మీరు నవ్వుతూ ఉంటే బాగున్నారు, అంతేకాని ఇలా మూడీగా ఉంటే అస్సలు బాగాలేదు. ఆడపిల్లను అర్థం చేసుకునే అబ్బాయి దొరికితే ఆ అమ్మాయికి ఎలాంటి కష్టమూ ఉండదు అంటారు. మీరు నా మనసు అర్థం చేసుకున్నారు, అందుకే నాకు ప్రతి దాంట్లో సాయంగా ఉన్నారు. మీ గురించి ఏమీ తెలియకుండా మామయ్య వాళ్లకు ఇంకా భారంగా ఉండలేక పెళ్లికి ఒప్పుకున్నాను. కానీ మీలాంటి మంచి వాళ్లకు భార్యను అవుతాను అని కల్లో కూడా అనుకోలేదు. యు ఆర్ సో బ్యూటిఫుల్ విరాజ్ గారు, అంటే మీ మనసు చాలా బ్యూటిఫుల్ అని అంటున్నాను. మీరు మీ మనసు కంటే అందంగా ఉన్నారు అనుకో. మీకు తెలుసా, నేను ఫస్ట్ టైం పీటల మీద కూర్చున్నప్పుడు నా మనసులో చాలా అనుమానాలు, భయాలు ఉన్నాయి. కానీ మీరు ఫస్ట్ నా నొసట కుంకుమ పెడుతూ నన్ను చూశారు కదా, అప్పుడే నా భయాలన్నీ పోయాయి విరాజ్ గారు. కానీ మిమ్మల్ని మోసం చేస్తున్నా అన్న బాధ మాత్రం మిగిలిపోయింది. అది తీరే వరకు నేను మీ కళ్ళల్లోనికి కూడా చూడలేను విరాజ్ గారు. మీరు నా భర్తగా దొరకటం నా అదృష్టం అంటూ ముందుకు వంగి అలానే నుదుటి మీద ముద్దు పెట్టింది. ఎందు ఎలా చేశావేమిటే, ఆయన పడుకున్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమనుకునేవారు, నేనే కావాలి అని చేశాను అనేసి అనుకునేవాళ్ళు కదా. ఏదో ఆయన్ని చూడగానే అలా చేసేశాను అని గోర్లు కొరుక్కుంటూ, ఎందు ముందు ఆయన్ను నిద్రలేపాలి, ఆయన చెప్పారు కదా అని అనుకుంటూ ఉండగానే విరాజ్ ఫోన్ అలారం సౌండ్ చేస్తూ ఉంటే కళ్ళు తేలేస్తూ విరాజ్ని చూస్తూ ఉన్నది. మొబైల్ సౌండ్కు మెలకు వచ్చిన విరాజ్ కళ్ళు తెరుస్తూ తను ఇందు చెయ్యి పట్టుకోవటం చూసి తన చెయ్యి వదిలేస్తూ, ఐఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఇందు గారు, నిద్దట్లో తెలియలేదు, అయినా మీరు గట్టిగా పిలవలసింది కదండి అని అన్నాడు. పర్వాలేదు విరాజ్ గారు, మీరు లేపమన్నారు కదా అని వచ్చాను. అంతలో అలారం సౌండ్ అయితే నేను చూస్తూ ఉన్నాను, ఇంకా మీరే లేచారు అన్నది ఏందో. ఎందుకైనా మంచిది అని అలారం పెట్టాను. సరే పదండి, ఇప్పుడు ఈ టైంలో అందరూ నిద్రపోతూ ఉంటారు, ఇదే కరెక్ట్ టైం. ఇప్పుడు టీ అండ్ కాఫీ రెండు నేర్చుకోవాలి అంటూ బెడ్ దిగి ఒళ్ళు విరుచుకుంటూ ముందుకు కదిలాడు. జాగ్రత్త, అలా సౌండ్ చేయకండి, ఎవరన్నా లేస్తే ప్రాబ్లము, స్లోగా నడవండి అంటూ మెల్లగా ఇందును తీసుకొని కిచెన్లోనికి వెళ్ళి, ఇందు గారు, రెండింటి మీద 2 కెటిల్స్ పెట్టేయండి చెప్తాను. ఇదిగో చూడండి, ఇది స్టవ్ అండ్ ఇవి బర్నర్స్. ఇవి ఇలా తిప్పి ఇలా లైటర్ తీసుకొని ఇదిగో ఇక్కడ పెట్టి అని విరాజ్ చెబుతూ ఉంటే, ఏమండి ఏమండి, మరి నాకు స్టవ్ వెలిగించడం వచ్చండి, మార్నింగ్ నేర్చుకున్నాను నేను అన్నది ఇందో. ఓ అవును కదా, బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాము అనేసి చెప్పాను, అంతే అండి. ఓకే, ఫస్ట్ కాఫీ సింపుల్ అండి, జస్ట్ పాలు హీట్ చేసి అంటూ పాలు పోసి కప్ తీసుకొని కాఫీ పౌడర్ అంతంత వేయకూడదు. కాఫీకి దీని మీదే మీరు ఎంత బాగా చేస్తారు అనేసి డిపెండ్ అయి ఉంటుంది. కప్పు పెద్దగా ఉండి స్పూన్ చిన్నగా ఉన్నది అనుకో, 2 స్పూన్ల పౌడరు అండ్ 1.5 స్పూను షుగరు. అదే కప్పు చిన్నగా ఉండి స్పూన్ పెద్దగా ఉన్నది అనుకో, 1.5 స్పూను కాఫీ పౌడరు అండ్ 1 స్పూను షుగరు. అదే 2 ఈక్వల్గా ఉందే అనుకో, ఇలా అయితే 1.5 స్పూన్కి ఎక్కువ, 1 స్పూన్కి తక్కువ పౌడరు అండ్ షుగరు 1 స్పూన్ వేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అదే స్ట్రాంగ్ కావాలి అంటే ఆ మెజర్మెంట్ కొంచెం పెంచితే సరిపోతుంది. అంతేకాని మార్నింగ్ లాగా హాఫ్ డబ్బా ఖాళీ చేయకూడదు, సరేనా అని విరాజ్ చెప్తూ ఉంటే శ్రద్ధగా వింటూ ఉన్నది ఇందు. అంతలో పాలు కాగటంతో కప్లో పోసేసి, ఇదిగో ఇలా చేయాలి అన్నమాట కాఫీ అన్నాడు విరాజ్. అంటూ శ్రద్ధగా తల ఊపింది ఇందు. ఇప్పుడు ఇటు రండి, కాఫీ చూసినా వచ్చేస్తుంది, కానీ టీ చేస్తేనే వస్తుంది, ఇది మీరే చేయాలి. అమ్మకు స్పెషల్ టీ అంటే చాలా ఇష్టం, అది చెప్తాను, ఫాలో అయిపోండి. ముందు కెటిల్లో వాటర్ పోసి, ఇప్పుడు మనం ఇద్దరం ఉన్నాం కాబట్టి 2 స్పూన్స్ వేస్తే సరిపోతుంది అంటూ ఇందుకి చెప్పి వేయిస్తూ ఉన్నాడు విరాజ్. నెక్స్ట్ అది బాగా మరిగాక సేమ్ షుగర్ కూడా అంతే క్వాంటిటీ అని అంతా చెప్పి వేయించి ఇలా వడకట్టి అప్పుడు అంటూ ఇందు చేత చేయిస్తూ ఉన్నాడు. టీ కప్లో పోస్తూ ఉన్న ఇందు కప్లో పోయలేక ఇబ్బంది పడటం చూసి, ఇందు జాగ్రత్త అంటూ తన చెయ్యి పట్టుకున్నాడు విరాజ్. వేడికి తన చెయ్యి వదిలైపోతున్న ఇందు విరాజ్ వెనక నుంచి పట్టుకోవటంతో తల కాస్త వెనక్కు తిప్పి తన కళ్ళల్లోనికి చూస్తూ ఉన్నది. విరాజ్ ఏమరపాటుగా ఇందుని చూస్తూ తనని చూస్తూ ఉన్న ఇందుని చూసి
బాప్రే, ఏమున్నాయి కళ్ళు, నీలి సంద్రాలను తలపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి నీ కళ్ళల్లోనికి చూశాక మళ్ళీ ఆ నీలి సంద్రాల నుంచి బయటకు రావటం చాలా కష్టం. నీ కళ్ళను చూస్తూ బ్రతికేయొచ్చు తెలుసా? ఇంత అందంగా ఉన్నాయేమిటి? 2 నక్షత్రాలను తీసుకుని వచ్చి పెట్టినట్టు భలే మెరిసిపోతున్నాయి. విరాజ్ చూపుల దాడికి తన కళ్ళను కిందకు దించేసింది ఇందు. విరాజ్ మెల్లిగా తన భుజం మీద గడ్డం ఆనిస్తూ తన ముందుకు వస్తూ ఉన్నాడు. విరాజ్ అలా ముందుకు వస్తూ ఉంటే గుండెల్లో ఏదో తెలియని బాధ, ఇంకేదో తెలియని ఆనందం, పెదవుల మీద చిన్న చిరునవ్వు చేరింది ఇందుకు. అలానే ముందుకు వస్తూ ఇందు పెదవుల మీద నవ్వును చూస్తూ ఏదో అడుగుల చప్పుడు వినగానే ఎవరో వస్తున్నారు అనేసి ఇందుకి దూరం జరిగాడు. ఐఎమ్ సో సారీ అండి, ఎవరు వస్తున్నారు, ముందు అవన్నీ సర్దేయండి అనేసి ఫాస్ట్గా లైట్ ఆఫ్ చేసి ఇందుని తీసుకొని పెరట వైపునకు వెళ్ళిపోయాడు విరాజ్. అక్కడే డోర్ పక్కన దాక్కుని ఇందుని తన వెనక దాచిపెడుతూ పార్వతి గారు రావటం చూసి అమ్మ వచ్చింది ఇందు అనగానే తను కూడా టెన్స్ పడింది. మంచినీళ్ళ కోసం వచ్చిన పార్వతి గారు కిచెన్లో ఏదో సౌండ్ వస్తున్నట్టు ఉంటే అక్కడికి వచ్చి ఒకసారి మొత్తం చూసి మళ్ళీ వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు. ఆమె వెళ్ళగానే హ్యాపీగా ఊపిరి పీల్చుకుంటూ ఇందు గారు వెళ్ళిపోయారు, టెన్స్ పడకండి, అమ్మ వెళ్ళిపోయింది అంటూ చిన్నగా నవ్వాడు. సరే మనం త్వరగా వెళ్ళాలి అంటూ తన చెయ్యి ఇందు నడుం మీద ఉండటం చూసి దెబ్బకు చెయ్యి తీసేశాడు విరాజ్. అప్పటికి కానీ తడి ఆరిపోయిన గొంతులోనికి ప్రాణం రాలేదు ఇందుకి. ఇందు గారు ఇక వెళదాము అంటూ ఫాస్ట్గా లోనికి వచ్చారు. విరాజ్ గారు అన్నది ఇందు. ఓకే ఓకే అండి అంటూ టీ 2 కప్స్లో పోసేసి పదండి పదండి అంటూ ఇద్దరు లోనికి వెళ్ళారు. ఇందు ఆత్రంగా చూస్తూ ఉన్నది విరాజ్ ఏమంటాడా అనేసి. విరాజ్ టీ తాగి ఇందు గారు కాంప్లిమెంట్ కాదు కానీ టీ మాత్రం మార్వలెస్గా ఉన్నది, మీరు ఇలానే చేస్తే చాలు అంటూ నవ్వేసి ఇక పడుకోండి, చాలా లేట్ అయిపోయింది అంటూ తనకు అప్పటికే పట్టుబట్టల్లో చిరాకుగా ఉంటే నైట్ డ్రెస్లోనికి మారిపోయి తర్వాత హాయిగా పడుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ నైట్ అడ్వెంచర్ వల్ల లేట్గా నిద్రలేచిన విరాజ్ రూమ్లోనికి పరిగెడుతూ వస్తూ ఉన్న ఇందుని అద్భుతంలా అలా చూస్తూ ఉన్నాడు. విరాజ్ గారు అంటూ తనని హక్ చేసుకున్నది ఇందు. ఇందు గారు ఏమిటండి అంత ఆనందంగా ఉన్నారు అని చిన్నగా బ్లష్ అవుతూ అన్నాడు విరాజ్ తను చేసిన పనికి. అప్పటి వరకు తను ఏం చేసిందో తలుచుకొని విరాజ్కు దూరం జరుగుతూ సారీ విరాజ్ గారు, నేను కావాలి అని చేయలేదు అన్నది ఇందు. ఇట్స్ ఓకే అండి, ఏమిటి ఇంత పొద్దున్నే హ్యాపీగా ఉన్నారు అని అడిగాడు విరాజ్. విరాజ్ గారు మీకు తెలుసా, అత్తయ్య గారు ఈరోజు నేను పెట్టిన టీకి చాలా ఇంప్రెస్ అయ్యారు, నన్ను చాలా మెచ్చుకున్నారు, నాకు చాలా ఆనందంగా ఉన్నది, ఇదంతా మీ వల్లే, చాలా థ్యాంక్స్ అండి అన్నది ఇందు. ఇట్స్ ఓకే, కానీ మీరు చేసిన టీ నేను కూడా తాగితేనే కదా నాకు తెలిసేది అన్నాడు విరాజ్. ఓహో అంటూ తలపై కొట్టుకుంటూ ఇప్పుడే తీసుకుని వస్తాను అంటూ ఇంకా అక్కడ ఉండలేక బయటికి పరుగుపెట్టింది ఇందు. ఇందు అలా వెళ్ళటం చూసి తను కూడా ఫ్రెష్ అవటానికి వెళ్ళాడు విరాజ్. విరాజ్ ఈరోజు నువ్వు కోడలు గుడికి వెళ్ళి రండి, ఇదిగో అమ్మాయి బయటకు వెళుతూ ఇలా అమ్మోరులాగా జుట్టు విరపోసుకోకుండా పద్ధతిగా జడ అల్లుకుని వెళ్ళు అన్నారు పార్వతి గారు. హా అలాగే అత్తయ్య గారు అన్నది ఇందు. వదన అన్నయ్య కాల్ చేశాడా, నేను కాల్ చేస్తూ ఉంటే రీచ్ అవటం లేదు అన్నాడు విరాజ్. లేదు మరిది గారు, నేను చేయలేదు అంటూ సమాధానం ఇచ్చింది లత. తర్వాత లత లోనికి వెళ్ళింది. చచ్చింది గొర్రె, మళ్ళీ ప్రాబ్లం షురు, ఈసారి నాకు హెల్ప్ చేసేది అక్క ఒక్కటే అంటూ ఇందు లత రూమ్కు వెళ్ళి అక్క అని పిలిచింది. ఇందు నువ్వా, రామ్మా వచ్చి కూర్చో, ఏమిటి అత్తయ్య గారు గుడికి వెళ్ళమంటే తయారవకుండా ఇక్కడికి వచ్చావు అని అడిగింది లత. అది అక్క, రెడీ అవ్వాలి అని వచ్చాను, నువ్వేమీ అనుకోకపోతే అత్తయ్య గారు జడ అల్లుకోమన్నారు, నాకు జడ వేసి పెడతావా అని అడిగింది ఇందు. అదేమిటిందు, నీకు జడ వేసుకోవటం రాదా అన్నది లత. అంటే అక్క, నాకు ఎప్పుడు మా అమ్మే జడ వేసేది, మా అమ్మ తర్వాత అత్తమ్మే అమ్మలాగా చూసుకున్నది, నేను ఎప్పుడూ వేసుకోలేదు అక్క అని చెప్పింది ఇందు. ఇప్పుడు అక్క ఉన్నది కదా, ఈ అక్క వేస్తుందిలే అంటూ ఇందుని కూర్చోపెట్టి ఇందు నిన్నొకటి అడగనా అన్నది లత. అడగండి అక్క అన్నది ఇందు. నువ్వు విరాజు ఇద్దరు బాగానే ఉన్నారా ఇందు, నిన్ననే అడుగుదాము అని అనుకున్నాను కానీ అడగలేకపోయాను, సడన్గా పెళ్లి చేసుకున్నావు, నీకు ఈ పెళ్లి ఇష్టమేనా? మా మరిదిని చేసుకోవటం, విరాజు చాలా మంచివాడు ఇందు, నీకు తెలుసా
అందరికీ అన్ని విషయాల్లో హెల్ప్ఫుల్గా ఉంటాడు. నీకు ఇలాంటి అబ్బాయి దొరకటం చాలా అదృష్టం ఇందు. మా మరిది అనేసి చెప్పటం కాదు కానీ ఇలాంటి అబ్బాయి భర్తగా దొరకటం నీ అదృష్టం. మీ ఇద్దరూ సవ్యంగానే ఉన్నారా ఇందు అని అడిగింది లత. లత ఇంటెన్షన్ అర్థమైన ఇందు ఏం చెప్పాలో తెలియక నసుకుతూ ఉన్నది. ఇందు, గుడికి టైం అవుతుంది, వెళ్ళు అన్నది లత. ఇందు మౌనంలోనే సమాధానం దొరగ్గా, అక్క అని ఇందు ఏదో చెప్పబోతూ ఉంటే, ఇందు, కొత్తగా పెళ్లి అయ్యింది అనేసి నీ గురించి ఏమీ తెలియకుండా, నీ ఇష్టం లేకుండా అంటే విరాజు నీకు నచ్చినట్టే ఉంటాడు. ఎందుకంటే విరాజు మనసు అలాంటిది. ఎదుటి వాళ్ళను బాధ పెట్టాడు. నువ్వే తనను అర్థం చేసుకొని తన భార్యగా ముందడుగు వేయి. అక్కగా నీకు ఇదే చెప్తాను ఇందు. అత్తయ్యకు ఇవన్నీ తెలియకముందే మీరు ఒకటైతే మంచిది ఇందు. మీరన్నా అత్తయ్య కోరిక తీరిస్తే బాగుంటుంది. ఆవిడకు మనవళ్ళు మనవరాళ్ళు కావాలి అనేసి ఆశపడుతున్నారు. వాళ్ళ ఆశ నేను ఎలాగూ తీర్చలేకపోతున్నాను. నువ్వన్నా వాళ్ళ కోరిక నెరవేర్చాలి ఇందు అని చెప్పి, గుడికి టైం అవుతుంది, వెళ్ళు అంటూ ఇందుని బయటకు పంపించింది. పెళ్ళై 3 ఏళ్ళైనా నాకు పిల్లలు లేరు. నాకు ఆ అదృష్టం కూడా లేదు. నువ్వన్నా అత్తయ్య కోరిక తీరిస్తే బాగుంటుంది ఇందు అని మనసులో బాధపడుతూ ఉన్నది లత. ఇందుకి లత అన్న మాటలే గుర్తుకు వస్తూ ఉంటే అద్దంలో చూసుకుంటూ పూలు పెట్టుకుంటూ ఉన్నది. వెనుక నుంచి నవ్వుతూ నిలబడ్డ విరాజుని చూస్తూ ఒక్కసారి కంగారు అలుముకోగా వెంటనే వెనక్కు తిరిగింది. కానీ అక్కడ ఎవ్వరూ కనిపించకపోవటంతో నేను భ్రమపడ్డానా అని తలకొట్టుకుంటూ ముందుకు తిరిగి తలలో పూలు పెట్టుకుంటూ ఉన్నది. లత అక్క అన్నది నిజమే. విరాజ్ గారు చాలా మంచివాళ్ళు. నన్ను అర్థం చేసుకుని ఈ పెళ్లి జరిగిన సిచ్యువేషన్కి తగ్గట్టు నాకు ప్రతి దాంట్లో తోడుగా ఉన్నారు. నన్ను అర్థం చేసుకున్నారు, నాకు తోడుగా ఉన్నారు. నిజంగా ఆ అమ్మాయికి తనని అర్థం చేసుకునేవాడు భర్తగా వస్తే అంతకన్నా అదృష్టం ఇంకేం కావాలి? విరాజ్ గారు నన్ను అర్థం చేసుకుంటారు, పైగా నాకు తోడుగా ఉన్నారు. ఇంత మంచి వాళ్లను మోసం చేస్తున్నాను, కానీ నిజం తెలిస్తే నన్ను క్షమిస్తారా? లేదా నేను మోసం చేశాను అనేసి నన్ను వదిలేస్తారా? లేదు, అలా జరగకూడదు. ఎలాంటి ఆశ లేకుండా ఉన్న నాకు ఆ దేవుడు ఇచ్చిన వరం నేను దూరం చేసుకోలేను. అలా అని మీకు నిజం చెప్పకుండా మీ భార్యగా ఉండలేను. నేను నిజం చెప్పకుండా దాచి పెళ్లి చేసుకోవటం నేను చేసిన తప్పు. ఆ తప్పుకు మీరు బాధ్యులు కాకూడదు. టైం చూసి మీకు అన్ని నిజాలు చెప్పేస్తాను. నేను ఏ తప్పు చేయలేదు విరాజ్, పరిస్థితులు అలా వచ్చాయి. మామయ్య గారు క్లియర్గా చెప్పారు, మీకు చదువుకొని అమ్మాయి కావాలి అని. కానీ ఎందుకు మీరు చదువుకొని అమ్మాయి కావాలి అని అనుకుంటున్నారో నాకు తెలియటం లేదు. దాని వెనుక ఏమన్నా పెద్ద కారణం ఉన్నదా? నేను చదువుకున్న అమ్మాయి అనేసి మీకు తెలిస్తే నన్ను భార్యగా ఒప్పుకుంటారా? ముందు మీరు ఎందుకు అలా అనుకుంటున్నారో తెలుసుకొని అప్పుడు నా గురించి నిజాలు మీకు చెప్తాను విరాజ్ గారు అని మనసులోనే అనుకుంటూ ఉన్నది ఇందు. ఇందు, టైం అవుతుంది, వెళదామా అంటూ లోనికి వచ్చాడు విరాజ్. వైట్ షర్టు అండ్ బ్లూ జీన్స్, గాలికి ఎగురుతూ ఉన్న సిల్కీ హెయిర్ ముందుకు పడుతూ ఉంటే హ్యాండ్తో సెట్ చేసుకుంటూ లోనికి వస్తూ ఉన్నాడు. పాలు కారే రంగు, కండలు తిరిగిన శరీరం. ఇన్షర్ట్ చేసుకుని అలా లోనికి వస్తూ ఉంటే ఒక్క క్షణం తను చేస్తూ ఉన్న పని మర్చిపోయి అలానే పెట్టుకుంటూ ఉన్న పూలను వదిలేసింది ఇందు. జారుతూ ఉన్న పూలను చూసి ఒడిసి పట్టుకుంటూ, ఇందు జాగ్రత్త, అలా పడేస్తున్నావు ఏమిటి అంటూ పూలు తన ముందు పెట్టి కన్ను ఆర్పకుండా చూస్తూ ఉన్న ఇందు ముందు గాల్లో అటు ఇటు చెయ్యి ఊపాడు విరాజ్. ఇందు అప్పుడు తేరుకొని, అది విరాజ్ గారు, పొరపాటున జరిగిపోయాయి అని టెన్షన్గా పైకి లేచింది. ఓకే ఓకే కూల్ ఇందు, దేనికే ఇంత టెన్స్ అవుతున్నావేమిటి? ఇలా చిటికి మాటికి భయపడుతున్నావు? ఇలా అయితే చాలా కష్టం అమ్మాయి. ఈ రోజుల్లో కూడా అమ్మాయిలు భయపడుతున్నారు అంటే ఏమిటి ఇందు? ప్రతిదానికి భయపడితే భయపెడుతూనే ఉంటారు. అన్నిటికీ భయం ఆన్సర్ కాదు, ధైర్యంగా నిలబడటం అంటూ వెనుక వచ్చి ఇందు జడలో పూలు పెడుతూ, నువ్వెందుకు ఇంతలా భయపడుతున్నావో ధైర్యంగా చెప్పు ఇందు. అప్పుడే కదా నీ భయానికి నాకు కారణం తెలిసేది. మళ్ళీ చెప్తున్నా, ఒక్కసారి నీ మెడలో తాలి కట్టి నీ చెయ్యి పట్టుకున్నాక మళ్ళీ నేను చచ్చే వరకు ఈ చెయ్యి వదలను ఇందు. పెళ్ళి అంటే నమ్మకం, ఒకరి మీద ఒకరికి ఉండవలసింది నమ్మకం, సరేనా? నా దగ్గర భయంతో కాదు, ధైర్యంగా ఉండవు. నేను నీకు భర్తగా నమ్మకం కావాలి కానీ భయం కాకూడదు, సరేనా? గుడికి టైం అవుతుంది, వెళదామా అన్నాడు విరాజ్. అంటూ తల ఊపింది ఇందు. ఇందు సైగలు కాదు, మాటలతో చెప్పమ్మా
నువ్వు ఇలాగా బయట కూడా మాట్లాడకుండా సైగలు చేశావంటే విరాజ్ గడి పెళ్ళానికి మాటలు రావు అనేసి నా మీద జాలి చూపిస్తారేమో అన్నాడు విరాజ్. విరాజ్ మాటలకు నవ్వు వస్తూ ఉంటే పెదాలు చిన్నగా విచ్చుకుంటుంటే అలానే విరాజ్ గారు అన్నది ఇందు. అబ్బా, ఈ మాత్రం చాలు అమ్మాయి గారు, పద వెళదాం అంటూ ఇందుని తీసుకుని కిందకు వెళ్ళాడు. అమ్మ, వెళ్ళొస్తాం అంటూ కీస్ తీసుకొని విరాజు బయటకు వెళ్ళాడు. వెనక నడుస్తూ వెళుతూ ఉన్న ఇందు లత సైగ చేయటం చూసి ఏమిటి అన్నట్టు చూసింది. అత్తయ్యకు వెళ్ళొస్తాం అని చెప్పు అంటూ పక్క నుంచి సైగ చేసి చూపిస్తూ వాళ్ళ అత్తయ్య వైపు చూపించింది లత. ఇందుకి ఆ సైగలు అర్థం కాక ఏమిటి అన్నట్టు చూస్తూ మళ్ళీ ముందుకు వెళ్ళింది. ఇందు, నీకు మర్యాదలు కూడా తెలియదా? ఇంటి నుంచి బయటకు వెళ్తున్నా అనేసి చెప్పటం కూడా తెలియదా అంటూ ధ్వనించింది పార్వతీ గారి గొంతు. అప్పుడు అర్థమైంది ఇందుకి లత సైగలు. ముందుకు వెళ్ళేది ఆగి వెనక్కు వచ్చి క్షమించండి అత్తయ్య గారు, వెళ్ళొస్తాము అని అన్నది. వెళ్ళి తిన్నగా ఇంటికి రండి. చిన్నబాబు బయటకు అన్నా కూడా నువ్వు ఇంటికి తీసుకునిరా. త్వరగా నీ కడుపు పండి నీ కడుపులో ఉన్న ఒక కాయ కాయాలి అని కోరుకో అంటూ చెప్పి ఇందుని బయటకు పంపారు పార్వతీ గారు. ఇందు, ఏమిటి లేటు, త్వరగా రా అంటూ బైక్ స్టార్ట్ చేశాడు విరాజ్. ఇందు రావటంతో ఫస్ట్ టైం విరాజు బైక్ ఎక్కాలి అంటే ఏదోలా అనిపిస్తూ ఉంటే మెల్లిగా బైక్ ఎక్కి కూర్చున్నది ఇందు. ఇందు, కేర్ఫుల్గా పట్టుకో, జాగ్రత్త అని చెప్పి బైక్ ముందుకు పోనించాడు విరాజ్. కాసేపట్లో గుడిలో పూజ చేసి ఇద్దరు గుడి మెట్ల దగ్గర కూర్చున్నారు. ఇందు కొబ్బరికాయ కొట్టడం చూసి తన చేతిలోని కొబ్బరికాయ కొట్టి చిన్న ముక్క తనకు ఇచ్చి తను కూడా తీసుకొని తింటూ ఉన్నాడు విరాజ్. విరాజ్ గారు, మీరేమి అనుకోను అంటే మిమ్మల్ని నేను ఒకటి అడగచ్చా అన్నది ఎందో. నీకు ఆల్రెడీ చెప్పాను ఎందు, నా దగ్గర భయం కాదు, ధైర్యంగా ఉండు అని చెప్పాను కదా. ఏ విషయం గురించైనా సరే నాతో ధైర్యంగా మాట్లాడు అన్నాడు విరాజ్. అది, మీకు చాలా ఆస్తి ఉంది, అంతస్తు ఉన్నది, మీరు చాలా బాగా చదువుకున్నారు, పైగా ఫ్యాషన్ డిజైనర్ అని కూడా మామయ్య గారు చెప్పారు. అంత పెద్ద పేరు ఉన్న మీరు ఎందుకు ఓ చదువుకొని అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారు అని అడిగింది ఎందో. నేను చదువుకొని అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నానా? ఇంతకు నీకు ఈ విషయం ఎవరు చెప్పారు అన్నాడు విరాజ్. అది అత్తయ్య గారు మామయ్య గారు చెప్పారు అన్నది ఇందో. వాట్, అమ్మా నాన్న చెప్పారా? ఇందు, నాకొకటి చెప్పు, మా అమ్మా నాన్న మీకేం చెప్పారు? అసలు మీకు ఎలా పరిచయం? ఈ మ్యాచ్ ఎలా వచ్చింది? నువ్వు ఎలా ఒప్పుకున్నావు? ఎందుకు ఒప్పుకున్నావు అని అడిగాడు విరాజ్. విరాజ్ గారు, మేము తిరుపతిలోనే ఉంటాము. ఒకరోజు మామయ్య గారు అత్తయ్య గారు మా ఇంటికి వచ్చారు. మామయ్య గారు వచ్చి నేరుగా పెళ్లి సంబంధం చెప్పారు. అలానే ఇది కూడా చెప్పారు, మా ఇంటికి వచ్చే కోడలు చదువుకొని ఉండకూడదు, మా అబ్బాయికి చదువుకున్న అమ్మాయిని భార్యగా మేము తీసుకురాము, మాకు మీ అమ్మాయి బాగా నచ్చింది, మా షరతుకి ఒప్పుకుంటే పెళ్లి ఖాయము అన్నారు. అప్పుడే పంతులు గారిని పిలిపించారు. మన జాతకంలో అప్పుడు కాకపోతే మళ్ళీ మంచి ముహూర్తం లేదు అని చెప్పేసరికి అప్పటికప్పుడు పెళ్లి ఖాయం చేశారు. తర్వాత తిరుపతిలో పెళ్లి చేశారు విరాజ్ గారు. అంటే మీరు చదువుకొని అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అనుకోలేదా అని అడిగింది ఏందో. హహ, నేను ఈ అమ్మాయి అనేసి ఏ అమ్మాయిని అనుకోలేదు, అనుకున్నా జరగదు అనేసి నా పెళ్లి పూర్తిగా మా అమ్మా నాన్న ఇష్టంతోనే జరిగింది. అంటే మామయ్య గారికి అత్తయ్య గారికి చదువుకున్న అమ్మాయి అంటే ఇష్టం లేదా అన్నది ఎందో. అన్నాడు విరాజ్. కానీ ఎందుకు అని అడిగింది ఎందో. నాకు క్లారిటీగా రీజన్ తెలియదు ఎందో, ఎప్పుడూ చెప్పలేదు, మేము అడగలేదు. చిన్నప్పుడే వదిన చదువు కూడా మానిపించారు, అందుకే వదినకు అన్నయ్యకు పెళ్లి చేశారు, మాకు రీజన్ తెలియదు అన్నాడు విరాజ్. చిన్నప్పుడే అక్క చదువు మానిపించారా అంటే ఏదో పెద్ద విషయమే ఉండి ఉంటుంది. విరాజ్ గారికి కూడా తెలియదు అంటే ఇంకెవరిని అడగాలి అని ఆలోచిస్తూ ఉన్నదే ఎందు. ఎంతో అంత పర్టికులర్గా అడుగుతున్నావు, నువ్వు ఎవరన్నా చదువుకున్నావా ఏమిటి అన్నాడు విరాజ్. విరాజ్ గారికి ఎలాంటి అబ్జెక్షన్ లేదు. ఆయనకన్నా నా మనసులో మాట చెప్పేస్తే నిజమే, ఆయనకన్నా చెప్తే నా బాధను ఆయనన్నా అర్థం చేసుకుంటారు. ఎస్, చెప్పేస్తాను. ఇంకా ఈ నిజాలు నా మనసులో దాచుకోవటం నా వల్ల కాదు. నా గుండెల్లో ఇంకా తప్పు చేస్తున్న భారాన్ని మోయలేను. చెప్పేస్తాను, నా గురించి అంతా చెప్పేస్తాను అని అనుకుంటూ విరాజ్ గారు నేను అని ఇందు చెప్పబోతూ ఉంటే, విరాజ్ బావా, నువ్వు గుడికి వచ్చావా
అంటూ విరాజ్ చుట్టూ చేరారు నలుగురు అమ్మాయిలు. బావా, నీ మీద మాకు కోపంగా ఉన్నది. నువ్వు మాలో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుంటావు అనుకుంటే నువ్వేమో ఎవరినో చేసుకుని వచ్చావా అంటూ ఇందు వైపు చూసి, నువ్వేనా మా బావను పెళ్లి చేసుకున్నది అని అన్నారు. ఇందు ఇంకేమీ మాట్లాడకుండా వాళ్ళను చూస్తూ ఉన్నది. ఏమిటి బావా, ఈ పాటి అందం దొరక్క ఎక్కడి నుంచో తెచ్చుకున్నావు? అక్క కంటే నేనే బాగున్నాను కదా, నన్నే చేసుకోవచ్చు కదా అన్నది నలుగురిలో ఓ అమ్మాయి. అక్క, దీనికి నేను అక్కనా? అయినా నాకంటే బాగుందా? విరాజ్ గారు ఆ అమ్మాయిని చేసుకోవాలా అని మనసులో అనుకుంటూ ఉన్నది ఎందో. అక్క అంటూ ఓని ఊపుతో, అక్క, మా బావను పెళ్లి చేసుకొని లక్కీ ఛాన్స్ కొట్టేశావు. మొత్తానికి చదువుకోకుండా ఉంటే ఇంత అదృష్టం దక్కుతుంది అంటే మేము కూడా చదువుకోకుండా ఉండేవాళ్ళం కదా. పల్లెటూరి బయటికి ఇంత అదృష్టం దక్కింది. హీరో లాంటి మొగుడు దొరికాడు అన్నారు ఆ అమ్మాయిలు. ఏయ్, ఏమిటే మా ఆవిడ్ని పట్టుకుని భయపెడుతున్నారు? నన్ను చేసుకోవటం ఇందు అదృష్టం కాదు, నేను తనని చేసుకోవటం నా అదృష్టం. అది మీకు చెప్పినా అర్థం కాదులే కానీ చేసిన ఎక్స్ట్రాలు చాలు కానీ అందరూ దుబ్బేయండి. ఇందు పద, లేట్ అవుతుంది అంటూ ఇందు చేయి పట్టుకుని బయటకు తీసుకుని వచ్చాడు విరాజ్. ఛ, విరాజ్ గారితో మాట్లాడదాం అంటే కుదరలేదు. వాళ్ళు వచ్చేసి మొత్తం స్పాయిల్ చేశారు. టైం చూసి చెప్పాలి అని అనుకుంటూ, విరాజ్ గారు, మనం ఇంటికి వెళ్ళే దారి ఇది కాదు కదా, మనం ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నాం అని అడిగింది ఎందో. నాకు దారి తెలిసి ఎందు, నేను తీసుకుని వెళ్తాను కదా, నువ్వు సైలెంట్గా ఉండు అన్నాడు విరాజ్. కాసేపటికి ఊరి పొలిమేర దాటడం చూసి, ఏవండి ఏవండి, మనం ఊరు దాటేసి వచ్చేసాం కదా, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగింది ఎందో. 2 రోజుల నుంచి ఇంట్లోనే ఉంచి బుర్ర తినేస్తున్నారు ఎందో, కాసేపు అలా బయటకు వెళదాం అన్నాడు విరాజ్. అయ్యో, అత్తయ్య గారు మరీ మరీ చెప్పారు తిన్నగా ఇంటికి వెళ్ళాలి అనేసి. మీరు ఎటు తీసుకుని వెళ్తున్నారు అని అడిగింది ఎందో. మా అమ్మ నా సంగతి తెలిసే నీకు చెప్పింది ఎందు, నేను చూసుకుంటానులే, నువ్వు సైలెంట్గా ఉండు, ఆవిడ అంతే అంటూ ఉంటుంది. కాసేపు ఏమన్నా కబుర్లు చెప్పు, ఎందు టైం పాస్ అవుతుంది అన్నాడు విరాజ్. తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.